రోజు ఈ థంబ్‌నెయిల్స్ చూస్తా ఉంటాం. పలానా హీరోయిన్‌కి సినిమాలు లేవు. పలానా అవును. హీరో అడుక్కుంటున్నాడు. పలానా ఇది డైరెక్టర్ అంటే నువ్వు చెప్పింది వాళ్ళ చాయిస్ వాళ్ళు చేయట్లేదు అనేది ఎవరు Correct. అర్థం చేసుకోవట్లేదు. నిజంగా అడుక్కుంటున్నారేమో. అది అనగానే కొన్ని టీవీ ఛానల్స్‌లో కూడా ఏసేస్తుంటారు. ఈటీవీ కాదా అంటే న్యూస్ అని చెప్పి. నేను ఐ కీప్ టెలింగ్ చాలా మంది అన్నయ్య ఈ కింద నేను కమెంట్స్ చదవను. అవును. కమెంట్స్ చేసేవాళ్ళని చాలా మంది తిడుతూ ఉంటారు. అన్నయ్య అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆ కమెంట్ చేసే వాళ్ళ వల్లే చాలా మంది సర్వైవ్ అవుతున్నారని నా ఉద్దేశం. ఎందుకు తెలుసా? కింద వాళ్ళు ఏం రాస్తారా సరదాగా చూద్దాం అని నవ్వుకుని మాట్లాడుకోవటం. అండ్ సెకండ్ అది అతని ఒపీనియన్, లేకపోతే అమ్మాయి ఒపీనియన్. ఇప్పుడు అది నేను సీరియస్ తీసుకోను అన్నయ్య. నేను తీసుకున్నాను. అబ్సల్యూట్లీ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్. నన్ను మొన్న ఎవరు అడిగారు ఏంటండి ఇట్లా తిడుతున్నారంటే నన్ను నా పేరు మీద బతున్నారు కదా వాళ్ళు. అంటే వాళ్ళు నన్ను తిడుతూ ఒకటి పెట్టుకుంటే సార్ పలానా మిమ్మల్ని తిట్టారండి. తిట్టిన పాపం వాడికి ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకుంటే ఏమన్నా వ్యూవర్షిప్ వస్తుందేమో, డబ్బులు వస్తుందేమో కానీ రాదు. అంటే మీరు చేస్తున్నారు కనుక చెప్తారు. నేను అది కూడా అన్నాను. వాళ్ళ కమెంట్స్ చూడడానికి చాలా మంది ఉత్సాహపడుతూ ఉంటారు. అట్లీస్ట్ ఆ ఎంటర్టైన్ చేస్తున్నారు. చూస్తేనే కదా వీళ్ళకి ఉత్సాహం, పేమెంట్ అది మీకు వస్తుంది. నా ఉద్దేశంలో ఆడియన్స్ పెరుగుతారన్నయ్య. పెరుగుతారు. నాకు ఐ థింక్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నన్ను ఎవరైనా తిట్టినా పొగిడినా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే అన్నయ్య నాకు ప్రాబ్లం ఉంది. నేనేంటో నాకు తెలుసు. నేను ఉన్నదానికన్నా ఎవడైనా ఎక్కువ పొగిడాడు అనుకోండి, పెచ్చనా కొడుకు నా గురించి తెలియట్లేదు అనుకుంటా. ఆడు తిట్టాడు అనుకోండి, సేమ్ పెచ్చనా కొడుకు నా గురించి తెలియట్లేదు అనుకుంటా. అన్నయ్య ఇప్పుడు మీరు మలక్పేట వెళ్దామని డిసైడ్ అయినప్పుడు మీకు దారి తెలిసినప్పుడు కాదు జహీరాబాద్ నుంచి వెళ్ళాలి, విజయవాడ నుంచి వెళ్ళాలి మలక్పేట అంటే ఎంత స్టూపిడిటీయో నా గురించి నాకు తెలిసినప్పుడు ఎవడైనా జహీరాబాద్ అనేది పొగడతయితే విజయవాడ నుంచి అనేది తిట్టు అనుకోండి, నాకు ఎందుకు ఏం ఫరక్ పడుతుంది అంటున్నా. నాకు ఏ ఫరక్ పడుతుంది. ఐ డోంట్ కేర్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. బ్యాడ్ ఏంటి? ఇప్పుడు మీరు ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్. మీ ఇంటర్వ్యూలో ఎంతమంది చెప్పారు చెప్పండి హీరోయిన్స్ మదర్ని కూడా ప్రేమించానని? చెప్పండి మరి. హీరోయిన్ మదర్ అంటే గుర్తొచ్చింది ఇందాక అడిగిన ప్రశ్నలో ఒకటి. అడగండి. నువ్వని కాదు, కొంతమందికి ఈ ఆ కాంటెంపరీ ఆర్టిస్టులు ప్రేమించేసి వాళ్ళని సెక్సువల్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. గతంలో వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ప్రేమించేసి ఉంటారు కదా, వీళ్ళు చిన్నపిల్లడు. అవును. వీడు పొరపాటున పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, పెద్ద హీరో అయిపోయాడు. ఇప్పుడు ఆడికి వాళ్ళ మీద కోరిక ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి పెడతానికి కూడా ప్రయత్నం. అంటే మీరు చెప్పేది ఇందాక జరిగిన దాంట్లో ఇదొకటి అయితే ఇంకొకటి ఉంటుందండి. ఏంటంటే ప్రేమించటం దాని మీద నేను మాట్లాడాను. మీరు చెప్పింది మీటూ ఇష్యూ మీద. నాకు ప్రేమించడం మీద నాకు అలా బిగ్గెస్ట్ హై అండ్ కిక్ సుధా డార్లింగ్. రాము గారు యూస్ టు హేట్ మీ, హీ స్టిల్ హేట్స్ మీ. నేను ప్రొడ్యూసర్, నేను పెట్టి జేసుధ గారిని సినిమా చేస్తున్నా. పొద్దున్న లేస్తే సాయంత్రం నేను ఒక 50 సార్లు ఐ లవ్ యూ చెప్పాను ఆవిడకి. ఆవిడ మా మదర్ జనరేషన్ హీరోయిన్ అయినా కూడా నేను పొద్దున్న లేస్తే ఐ లవ్ యూ సుధా అనేవాడిని. ఆవిడ పిచ్చి వెధవ కింద చూసి ఒక రోజు నీ నంబర్ ఏమైనా 7 ఆ చక్రి అంది ఆవిడ. 7 వాళ్ళని ప్రేమిస్తే 7 నా నంబర్ అన్నా. కాదు ఎప్పుడు నీ బర్త్డే అంటే అది April 16th అండి అన్న. అనుకున్నాలే అని. ఎందుకని? దొంగ నా కొడుకుల నంబర్లు అన్ని 7లే. ఎవరెవరండి వాళ్ళన్నా? కమల్ హాసన్, నువ్వు, రాము. ఎందుకంటే మీరు ముగ్గురు ఇదే చెప్తారమ్మా. అంతేనండి, ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి అదే చెప్తామండి. కానీ మీకు ఎక్కువ చెప్తాం, మీరంటే నిజంగా ఇష్టం అని చెప్పా. ఐ లివ్ మై లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇది చాలాసార్లు చెప్పాను, బట్ మీతో చెప్పలేదు కనుక షేర్ చేసుకుంటాం. మేము బాంబే బ్రీడ్ షూటింగ్ చేస్తా ఉంటే వార్త టెంపుల్లో షూట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చారు వాణిశ్రీ గారు. మా మదర్ పెద్ద ఫ్యాన్ వాణిశ్రీ గారికి, అఫ్ కోర్స్ జయసుధ గారికి కూడా. వాణిశ్రీ గారు అసలు ఆవిడ వచ్చారు. ఆవిడ రాగానే పరిచయం చేస్తాను. నేను అప్పుడే కొత్త హీరోని కదా, గులాబీ అనగాను రోజు 3-4 లైన్లో హిట్స్ ఉన్న హీరోని. సో పరిచయం చేశారు. ఇతను చక్రవర్తి. హాయ్ వాణి అన్న. ఇప్పుడు ఆవిడ సరిగ్గా వినపడలేదేమో అని ఏమ్మా అన్నాను. ఐ జస్ట్ సెడ్ హలో వాణి అన్న. నమ్మరు, అంత ఫాస్ట్ గా నడవగలరా వాణిశ్రీ గారిని అప్పుడు అర్థమైంది నాకు. అబౌట్ టర్న్ టలాక్ అని వెళ్ళిపోయారు ఆవిడ. రాఘవేంద్రరావు గారు పక్కన, ఏమయ్యా
నన్ను రాఘు అని పిలిచావు, నేను పిలవనయ్యా ఆవిడ్ని వాణి అని. నువ్వేంటయ్యా సార్? ఇప్పుడు ఐ జస్ట్ థాట్ ఆవిడ చేతిలో జటి కృష్ణమూర్తి బుక్ చూశాను నేను. సార్ అదో ఫిలాసఫర్ ఏదో అనుకున్నానండి, అది ఫిలాసఫీ అనుకున్నాను. నేను మాట్లాడతాను వాణితో అన్నాడు. చూడమ్మా, ఇవాళకి షూటింగ్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే టోటల్ సినిమా క్యాన్సిల్ అవుతుంది, ఇప్పుడు మీకు కావాల్సిందండి సారీ చెప్పాలి అంతే కదా అన్న. వెళ్ళమన్నాడు. వెళ్ళానండి, ఒక 30 minutes బయటికి రాలేదు. టోటల్ సినిమానే కాదు, ఫర్దర్ గా నా ప్రొడక్షనే మంచిదానికి వెళ్ళాడు ఈడ అన్నట్టు ఈయన బయట. ఒక 10 minutes తర్వాత బయటకు వచ్చాను. వచ్చి రఘు నువ్వు చెప్పమ్మా అన్నారు. అంటే దానికి స్టోరీ పెట్టకథ ఏంటంటే, జేడి చక్రవర్తి పెద్ద పేరు, నేను నిన్ను చక్రి అని పిలవచ్చా అన్నాడు. అంటే కే రాఘవేంద్రరావు పెద్ద పేరు రాఘవ అని పిలవచ్చా అన్న. మా నాన్న నన్ను పిలిచేవాడు, తర్వాత నువ్వే పిలన్నాడు. మా ఇద్దరికి సెట్, అది ప్రాబ్లం లేదు. ఆవిడ వచ్చింది 10 నిమిషాల తర్వాత బయటికి. నేను ఫస్ట్ టైం రాఘవేంద్ర గారిని అలా చూశాను. నేను వచ్చింది, ఏంటన్నారు, ఏమ్మా ఏంటి అన్నారు. చెప్పానండి, మీ సింహాబలుడు హీరోయిన్కి సారీ చెప్పొచ్చానండి, మీరు హ్యాపీ కదా అని. అమ్మయ్య హ్యాపీ అన్నారు. అప్పుడు వచ్చారు, రెడీ అమ్మా, రెడీ 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 వాణి రెడీయా అన్న. మళ్ళీ మీరు చూడాలి, నేను అంత ఫ్రస్ట్రేటెడ్ లుక్. నేను అంటే రాఘవేంద్రరావు గారు కూడా కోపం వస్తుంది, ఈ రియాక్షన్ ఇచ్చారు. ఆవిడ అక్కడే ఉన్నారు, ఈసారి వెళ్ళిపోలేదు. ఫ్రస్ట్రేషన్ డబుల్ అయింది. ఇప్పుడు అనుకున్నది, ఇప్పుడు మనకు నా చిన్నప్పుడు 8 to 10 కరెంట్ పోతుందని చెప్పేవారు. 8-10 అయితే ఉందని ఆనందించేవాడిని కాదు. దీనమ్మ 8-10 అయింది, ఇంకా పోదేంటి, 8:20 అయింది, పోదేంటారా, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయం మనం. ఆయన టెన్షను, ఆవిడ వెళ్ళిపోవడం ఉంది కదా అని లేకుండా, ఆవిడ వెళ్ళలేదేంటి అంటారు ఆయన. సో లోపలికి వెళ్ళి 10 minutes ఆవిడకి నేను ఏం చెప్పి మాట్లాడాను ఇప్పటికి కూడా ఆయనకి మిస్టరీ. ఇప్పుడు కూడా చెప్పలే. ఆఫ్టర్ దట్ అంటే ఇది మీరు ఆరోగ్యన్స్ అని అనుకోవచ్చు. నో బట్ ఐ లైక్ షీఈస్ ఆవిడ బాగా షీ రీడ్స్ లాట్స్ ఆఫ్ బుక్స్. సో ఆవిడకి అదే చెప్పా, ఏదో యానిపిసన్ కొటేషన్స్ చదువుకొని ఏదో అప్పుడు అనుకోకుండా ఆ పుస్తకాలు చదివేశాను. సో దాంట్లో 4 కొటేషన్స్ చెప్తే చాలా తెలుసు అనుకుని ఆవిడ బయటకు వచ్చింది. సో ఐ థాట్ ద సోల్ డజంట్ హ్యావ్ ఎ నేమ్ అని ఆయన కొటేషన్స్ ఏవో చెప్పా. సో వాట్ ఐమ్ సేయింగ్ అనయ్య, యూ లివ్ యువర్ లైఫ్ వన్స్ అని చెప్తారు చూడండి, అది పిచ్చ నా కొడుకులు, చేతగా నా కొడుకులు చెప్తారు. యూ ఓన్లీ డై వన్స్ మ్యాన్, యూ లివ్ ఎవ్రీ డే. యూ ఓన్లీ లివ్ వన్స్ ఏంటి అంటే ఒకేసారి బతుకుతారా, ఒకేసారి చస్తాం. యూ ఓన్లీ డై వన్స్, రెస్ట్ ఆఫ్ ద టైమ్ లివ్ ఇట్ ఆఫ్. నేను అన్నయ్య చాలాసార్లు ఏం భరద్వాజా అని పిలిచేవాడిని, ఏరా అని పిలవాలనిపించింది. అందరు ఇంత రెస్పెక్ట్ గుర్తుందా మీకు? ఇప్పుడు ఆ అవకాశం చాలా మందికి రాదు, తీసేసుకోవటమే. అంటే అది అవుట్ ఆఫ్ ఫన్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ విచ్ హీ నోస్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇట్స్ లైక్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ, మీరు ఏం చేయాలనుకున్నా మీకు పర్పస్ తెలిస్తే భయపడరు. పర్పస్ తెలియనప్పుడు ప్రతి దానికి భయపడతారు. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ ఐ లివ్. Good. And that is how I'll continue.